ఎపిసోడ్ ఫైనల్కి వస్తే ఎపిసోడ్ ఫైనల్లో ఒక గేమ్ పెట్టిండన్న బిగ్ బాస్. ఆ గేమ్ గురించి యాక్చువల్లీ గేమ్ ఏంటంటే ఓనర్స్కి టెనెంట్స్కి 10 అవర్స్, ఓనర్స్కి ఏమో 10 అవర్స్, టెనెంట్స్కి ఏమో 12 అవర్స్ అని చెప్పి ఆ అవర్స్ ఎవరైతే తక్కువ డిక్రీజ్ చేస్తారో, అంటే 10 అవర్స్ నుంచి 0 అవర్కి ఎవరిదైతే ఫస్ట్ వస్తుందో వాళ్ళు ఈ వారం వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి వెళ్ళి కెప్టెన్ని ఎంచుకుంటారు. యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళకి గేమ్స్ పెడతారు. ఎవరు ఎక్కువ గేమ్స్ గెలిస్తే వాళ్ళ టీం నుంచి టైం అనేది 10 నుంచి 0కి తగ్గుతుంది. 1 అవర్ అంటే ఒక్కొక్క గేమ్కి 1 అవర్ తగ్గుకుంటూ వస్తుంటుంది. ఎవరి దాంట్లో అయితే తక్కువ టైం ఉంటుందో వాళ్ళని విన్నర్గా పరిగణిస్తారు. వాళ్ళకి వెళ్ళి కెప్టెన్సీ కంటెండర్స్ ఎంచుకుంటారు. యాక్చువల్ కాన్సెప్ట్ ఇది. ఈరోజు టాస్క్ వచ్చేసి ఒక వీల్ ఇచ్చారు టెనెంట్స్కి, ఓనర్స్కి. ఆ వీల్ని ఎవరు ఎక్కువసేపు అయితే హోల్డ్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. అయితే ఇక్కడ టెనెంట్స్ చేసిన మిస్టేక్ వల్ల ఓనర్స్కి బెనిఫిట్ అయింది. బర్నీ గారి విషయంలో ఆయన అవతల వైపు వెళ్ళడం వల్ల వీళ్ళ వైపు ఇమాన్యుయల్ని పక్కకి లాగేసి అసలు బర్నీ గారు మొత్తం అందరినీ కొలాప్స్ చేసేసి వీళ్ళు ఓనర్సే గెలిచేటట్టు చేశారనమాట. దానివల్ల గేమ్ అయితే వన్ సైడ్ అయిపోయింది. మ్యాక్సిమం చూసే వాళ్ళందరికీ అనిపించింది ఖచ్చితంగా ఓనర్సే గెలుస్తారు ఈ గేమ్ అని చెప్పి. నాకు కూడా అట్లాగే అనిపించింది. అక్కడతో ఆ ఎపిసోడ్ ఎండ్ అయింది. అనుకున్నట్టే ఓనర్స్ గెలిచారు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి 1 అవర్ టైం డిక్రీజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ గేమ్ ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకున్నాం.